హలో అండి. హాయ్ మేడం. పవన్ గారు, మాక్సిమం ట్రేడింగ్ చాలామంది మేము ట్రేడింగ్ చేస్తున్నాం అసలు ఈ ట్రేడింగ్ అనేది ఎవరికి సూటబుల్? యాక్చువల్లీ ట్రేడింగ్కి ఏజ్ లిమిట్ కానీ లేకపోతే వీళ్ళే చేయాలి, ఉమెన్ చేయకూడదు, మెన్ చేయాలి అని చెప్పేసి ఇలాగా ఒక పర్టికులర్ కేటగిరీ ఏమీ లేదు. మనం ఎవరన్నా చేయొచ్చు యాక్చువల్లీ. బట్ దేర్ ఈజ్ ఏ సో మెనీ సెగ్మెంట్స్ ఇన్ మార్కెట్. యాక్చువల్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు, స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇలాగ ఒక క్రికెట్ అనుకోండి, క్రికెట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు దాంట్లో బ్యాట్స్మెన్స్ ఉంటారు, బౌలర్స్ ఉంటారు, ఎంపైర్ ఉంటారు, అట్లీస్ట్ చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో దేర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ దేర్. సో ఆ విధంగా మనకి ఏది సూటబుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ అర్థమైపోయింది అనుకోండి, గ్రౌండ్ అర్థమైపోయింది అనుకోండి, మనం దేనికి సూటబుల్ అన్నది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ కండిషన్లో చూస్తే లైక్ నేను డిగ్రీ మేడం. యాక్చువల్లీ నేను డిగ్రీ చేసేటప్పుడు మా కాలేజీలో అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమి లేవు. లైక్ మాది రాజమండ్రి దగ్గర విలేజ్ సెక్టర్ కాబట్టి అక్కడ ఏం క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమి వచ్చేవి కాదు. సో ఆ టైంలో నేనేమనుకున్నానంటే ఐ వాంట్ సెకండ్ ఇన్కమ్ యాక్చువల్లీ. సో నేను కాలేజ్ ఫీజు పే చేసుకోవడానికన్నా సరే వీటికి సెకండ్ ఇన్కమ్ కావాలి కదా, లైక్ డాడీ కూడా ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి కదా అని స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం మొదలెట్టాను. సో నేర్చుకుంటా లైక్ క్యాటరింగ్స్ కానీ ఇలా చాలామంది చేస్తా కూడా సెకండ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు, చాలామంది ఉన్నారు నాలంటే. సో వాళ్ళకి ఒక ప్రాపర్ సెకండ్ ఇన్కమ్ కావాలి, నాలెడ్జబుల్గా ఉండాలి. నేను ఎంత ఎడ్యుకేషనల్గా క్వాలిఫై అయినప్పుడు నేను ఒక సబ్జెక్ట్ని నేర్చుకుని దాన్ని ఒక రెగ్యులర్ ఇన్కమ్ కింద, ఒక సెకండ్ ఇన్కమ్ కింద నేను ఎందుకు పెట్టుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక థాట్ ఉందనుకోండి, దెన్ డెఫినెట్లీ కూడా స్టూడెంట్స్ మీరు ఎలా అయితే సబ్జెక్ట్ నేర్చుకున్నారో, ఒక ఎగ్జామ్ని ఎలా పాస్ అవ్వడానికి సబ్జెక్ట్ నేర్చుకుని మీరు ఎగ్జామ్కి వెళ్తారో, అదేవిధంగా స్టాక్ మార్కెట్ని ఒక లెర్నింగ్ ప్రాసెస్లో నేర్చుకుని ఎర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ డెఫినెట్లీ కూడా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. మేబీ మనకి బాగా వర్కౌట్ అయితే అన్ని సెగ్మెంట్లో అందరికీ వర్కౌట్ అవ్వదు కదా, ఒక్కొక్కరు ఒక ఫీల్డ్లో సక్సెస్ అవుతారు, ఒకరు బిజినెస్లో, ఒక జాబ్స్లో, ఒకరు అలాగే. స్టాక్ మార్కెట్ మీకు సెట్ అయితే మాత్రం ఇట్ బికమ్ ప్రైమ్ ఇన్కమ్. సో ఆ విధంగా మనం ప్రైమ్ ఇన్కమ్ కింద చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ టైం ట్రేడర్నే, సో అలా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు చూస్ చేసుకోవాలంటే జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడాలి. వీళ్ళే కదా ఉంటారు, ఎడ్యుకేషన్, జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్స్, మొత్తం తిరిగేది వీళ్ళే కదా. సో జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ హోల్డర్స్కి సర్టెన్ టైం ఉండదు యాక్చువల్లీ. అవును, దీంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేడం, వాళ్ళ జాబ్ అనేది 9కి స్టార్ట్ అవుతుంది, లైక్ ఆల్మోస్ట్ 5కి ఎండ్ అయిపోద్ది. మన స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఏంటని చూస్తే 9:15కి స్టార్ట్ అవుతుంది, 3:30కి ఎండ్ అయిపోద్ది. ఓకే, మరి ఇన్ బిట్వీన్లో వాళ్ళు ఎక్కడ చేస్తారు ట్రేడింగ్? అలాంటప్పుడు వీళ్ళకి ఒక సెగ్మెంట్ ఉంది, దాన్నే కమోడిటీస్ అంటారు. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, గ్యాస్. మీరు గోల్డ్ చైన్ వేసుకున్నారు కదా, అలాగే వాళ్ళు ఇక్కడ బై చేయకుండా సో మార్కెట్లో మనం బై చేయొచ్చు. మీకు ఇక్కడ వాల్యూ ఎంత పెరుగుతుందో అక్కడ కూడా అంతే పెరుగుతుంది. కాకపోతే ఇది మన చేతిలో ఉంటుంది, అది డిజిటల్ రూపంలో ఉంటుంది. అలా మనకు తెలుస్తూ ఉంటుంది ఎవ్రీడే కూడా. దీన్ని వాల్యూ, దీని మీద ప్రైస్ ట్యాగ్ ఉండదు కదా, దానికైతే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అలా కూడా మనం బై చేసుకోవచ్చు అనమాట. బై చేసుకొని మళ్ళీ నాకు ఈ రోజు నేను ట్రేడ్ చేశాను, ఒక 10 grams ఆఫ్ గోల్డ్ నేను కొన్నాను, ఒక 70,000 80,000 పెట్టి నేను ఒక 10 grams ఆఫ్ గోల్డ్ కొన్నాను. అది నాకు గోల్డ్లో మనకి పెద్దగా పెరిగేది తరిగేది ఏమీ ఉండదు కదా, రోజులో పెరిగేది తరిగేది. మీరు లేడీ అదే ఉమెన్ కాబట్టి నేను మీకు తెలిసి ఉంటుంది, తరుగు మజూరి అంటుంటారు కదా మేడం. సో అవి ఏమి దాంట్లో ఉండవు అంతే. ఇది ఇక్కడ మీకు మైనస్ అవుతుంది, అక్కడ మైనస్ అవ్వదు. ఓకే, మనం కొన్న అమౌంట్ మీద ఏం పెరుగుతూ ఉంటుందో అది అలా పెరుగుతూనే ఉంటుంది కదా అది. ఓకే, అట్లా అనమాట. సో వీళ్ళు ఈవినింగ్ టైం చేయొచ్చు అనమాట. ఇది ఈవినింగ్ టైం ఉంటుంది మార్కెట్. దాంట్లో కూడా కొనేసి నేను హోల్డ్ చేసేయాలా పవన్ బ్రో అంటే అట్లా కాదు. దాన్ని ఇంట్రాడే అని ఒకటి ఉంటుంది మేడం. ఇంట్రాడే అంటే ఈ రోజు కొని ఈ రోజు అమ్మేయడం. ఓకే, ఇది 100 రూపీస్ అనుకోండి ఈ రోజు గోల్డ్, ఈ రోజే కొన్నాం, సో అది 110కి వెళ్ళింది ఈ రోజే, సో ఈ రోజు అమ్మేస్తాం అంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత, 10 రూపీస్. ఒక గంట 2 గంటలు అలా టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది మేడం. 3 minutes, 5 minutes, 2 minutes, 1 minute మార్కెట్లోకి వెళ్ళి బయటకు వచ్చేయడాన్ని స్కాల్పింగ్ అంటారు. ఓకే ఓకే, దానికి నేమ్ ఉంది మార్కెట్లో. అండ్ అదేవిధంగా 15 minutes అబో లేకపోతే వీక్లీ హోల్డ్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది అనుకోండి, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే, నేను వెంటనే వచ్చేలేను, ఈ వీక్ అంతా కూడా మార్కెట్ బాగుంది గోల్డ్ అని ఉంచుకుందాం అనుకున్నారు అనుకోండి, ఈ వీక్ అంతా హోల్డ్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే, దాన్ని మొత్తానికి అలా వదిలేశారనుకోండి, నేను అసెట్ కింద అనుకుంటున్నాను పవన్ బ్రో, మొత్తం వదిలేస్తాను నేను అలాగా, ఒక 5 years తర్వాత చూసుకుంటాను అన్నారు అనుకోండి, దాన్ని డెలివరీ అంటారు. ఓకే, మార్కెట్లో అలా వదిలేచ్చు అనమాట. సో అలాగే ఎవ్రీ సెగ్మెంట్ కూడా సేమ్ ఈ థిమ్స్ అన్ని కూడా మనం ఇలా జాబ్ హోల్డర్ చూస్ చేసుకోవచ్చు అట్లా అనమాట. లేదు నేను మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ వీటిలోనే ట్రేడ్ చేస్తాను, ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తానని అనుకున్నారనుకోండి. చాలామందికి ఎఫ్ఎన్ఓ అంటే తెలియదేమో. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏమీ లేదు, మనం చుట్టూ ప్రపంచంలో చూసే బ్యాంక్స్ ఉన్నాయి కదా,
హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఐసిఐసి బ్యాంకు, ఇవన్నీ కలిపి ఒక షాప్లో పెట్టారనుకోండి, ఓకేనా, అదే బ్యాంక్ నిఫ్టీ. వీటిలన్నిటిని మూమెంట్, ఈ అన్నిటి ప్రైజ్ దానికి ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనమాట, అదొక సెగ్మెంట్. ఇప్పుడు మీడియా అనేది ఒక సెగ్మెంట్, ఎలాగా ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంతా ఒక సెగ్మెంట్. సో ఆ సెగ్మెంట్లో ఏంటంటే ఇవి ఈ రోజు పాజిటివ్గా ఉన్నాయనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అన్నది పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఎవ్రీ సెగ్మెంట్కి కూడా ఒక ఇండెక్స్ ఉంది. ఐటీ సెక్టర్ రంగం ఉంటుంది, రిలయన్స్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళని నిఫ్టీ. సో దీంట్లో ఏంటంటే మేడం మనకు ఆప్షన్స్ అని ఉంటాయి. ఆప్షన్ ఏంటంటే కాంట్రాక్ట్స్ అనమాట. ఇవి కాంట్రాక్ట్స్ ఎలా అంటే మన ప్రపంచమే అప్డేట్ అవ్వి కొలిది, మన కంట్రీలో అప్డేట్ అవ్వి కొలిది ఇవి వచ్చాయి అనమాట. సో ఎలా అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఎలా వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాం అనుకోండి, మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పెట్టారు, బాగా రన్ అయింది, ప్రాఫిటబుల్గా ఉన్నారు, ఒక 50 CR తీసారు. దాని తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఆ కంపెనీని అబ్సల్యూట్లీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు. అరే నాకు ఈ హైదరాబాద్లో వర్కౌట్ అయింది, వైజాగ్లో ఎందుకు వర్కౌట్ అవ్వదు, విజయవాడలో ఎందుకు వర్కౌట్ అవ్వదు, నేను ఆల్ ఓవర్ కంట్రీ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మీరు ఎక్స్పాండ్ చేస్తారు. కానీ అంతా పెట్టడానికి మీకు మనీ ఉండదు. మీ దగ్గర మనీ ఉన్నా సరే మీరు పెట్టరు, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ఉంది. చాలామంది లోన్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా కంపెనీలు రన్ చేయడానికి లోన్లు తీసుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మనీ లేక ఉంటాయి. కానీ అది రన్ చేయడం అది థియరీ అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు వేరే దగ్గర బ్రాంచ్ పెట్టడానికి ఒక 100 CR అవుతుంది అనుకోండి, మీరు 40% పెడతారు, ఫౌండర్ 40% హోల్డ్ చేస్తున్నారు. మీ ప్లాన్ని బయటికి చెప్పి, నా మ్యాప్ ఇది, నా 6 months కంపెనీస్ యొక్క గ్రోత్ ఇది, హైదరాబాద్లో నేను సక్సెస్ఫుల్గా రన్ చేశాను, ఇప్పుడు వైజాగ్లో పెడుతున్నాను అని నా ఫేమ్ బట్టి, అదే మీ ఫేమ్ బట్టి మార్కెట్లోకి వస్తున్నారు. మీ ఫేము, మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ నాకు నచ్చి నాలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మిగతా 60% పెట్టుకుంటారు. అలా మీరు లాంచ్ చేయడాన్ని IPO అంటారు మేడం. IPO ద్వారా దీంట్లో లిస్ట్ చేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ పెట్టుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్, ఆ స్టాక్ ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 2 రూపీస్ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, దాని యొక్క పర్ఫార్మెన్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫర్లీ రిజల్ట్స్ అంటూ ఉంటారు కదా, అంటే ఈ 4 months, ఈ 6 months, ఈ యాన్యువల్, ఈ ఇయర్ అంతా కూడా అది ఎంత పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పేసి దాన్ని బట్టి అంటే కంపెనీ ఎంత పర్ఫార్మెన్స్ చేసింది, ఎంత లాభాల్లో ఉంది. ఇప్పుడు నేను పెట్టిన 2 రూపీస్కి నాకు ఎంత పర్సంటేజ్ అది ఎదిగింది, ఆ పర్సంటేజ్ నాకు ఎంత బ్యాక్ వస్తుంది, 2 రూపీస్కి నాకు ఎంత లాభం వస్తుంది అనే దానిపైన మనకి ఆధారపడి ఉంటుంది. అలా రైజ్ అవుతుంటుంది అనమాట. సో మనం కూడా మన పర్సంటేజ్ బట్టి మనకి ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా లైక్ ఇలా మనం స్టాక్స్ అన్నాయి కంపెనీలోకి ఇలా వచ్చాయి, స్టాక్ మార్కెట్లో అందరూ ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నారు వాళ్ళ కంపెనీల్లో. నాది రిలయన్స్లో కూడా అదానీ కంపెనీలో నా షేర్ ఉంది. షేర్ మీన్స్ ఏంటంటే నేను పార్ట్నర్ దాంట్లో. ఓకే. ఆయనకి నేను ఎవరో తెలియదు, కానీ నేను పార్ట్నర్. సో అలాగే మనకు స్టాక్ మార్కెట్ అవకాశం కల్పించింది అనమాట అందరికి కూడా. మన బిజినెస్ మొత్తం పెట్టలేం కదా, కానీ పర్సంటేజ్ పెట్టచ్చు. సో అదే స్టాక్ మార్కెట్ అవకాశం కల్పించింది. దీంట్లోనే కాంట్రాక్ట్స్ ఉంటాయి మేడం F&Oలో. నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్గా చెప్తుంటాను. రీసెంట్గా ఒక హౌస్ కొన్నాం మేము, ఆ హౌస్కి మనకి 50 lakh అయింది. అవును, 50 lakh అయింది. మనం బయట చూసుకుంటే దానికి మనం మొత్తం ఒకేసారి పే చేసేస్తాం, వాళ్ళకి ఎప్పుడు చెయ్యం కదా. అలాగా ఒక 5 lakh పే చేస్తాం ముందు. బ్రదర్ మీకు 5 lakh ఇచ్చాను నేను, ఈ హౌస్ని ఎవరికి అమ్మకండి, ఒక 3 months హోల్డ్ చేయండి, మిగతాది రిజిస్ట్రేషన్లో కడతానంటాం. అర్థమైందా మేడం? సో అలాగే మనం రిజిస్ట్రేషన్లో కడతానంటాం. ఇలా 3 months గ్యాప్ ఉంది కదా, దీన్నే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటారు. స్టాక్ మార్కెట్లో అలాగే వీక్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. వీక్కి ఒక ప్రైస్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. అది 100 రూపీస్ ఉందనుకోండి, వీక్ అది స్లోగా కరిగిపోతే వచ్చేస్తుంది. మనం ఈ హౌస్ మనీ మనం 3 monthsలో కట్టపోయాం అనుకోండి, మనం పే చేసిన 5 lakhs పోయినట్టే గాల్లో, మనీ పే చేయకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అలాగే ఎవ్రీ ప్రీమియం మండే స్టార్ట్ అయింది అనుకోండి, అది 0 అయిపోతుంది. అర్థమైందా? సో అలాగే వీక్లీ కాంట్రాక్ట్ని ఆప్షన్స్ అంటారు. మంత్లీ ఉంటుంది, ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్ అంటే ప్రెజెంట్ మంత్, ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోయేది కాంట్రాక్ట్, దాని ఫార్ 3 months తర్వాత ఎండ్ అయిపోయేది. దీన్నే ఫ్యూచర్స్ అంటారు అనమాట. ఓకే. సో అట్లా కూడా మనం లైక్ షార్ట్ టర్మ్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ట్రేడింగ్కి మనం మన దగ్గర ఎంత మనీ పెట్టుకొని మనం స్టార్ట్ చేయొచ్చు అంటారు? లైక్ ఇది కూడా సెగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఇప్పుడు F&Oలో మినిమం 10,000 F&Oలో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈక్విటీలు అనుకోండి ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 share 1 rupee ఉందనుకోండి, మనకి మనీ దాన్ని కొనడానికి 1 rupee అవుతుంది కదా. అవును. ఎక్కువ కొనుక్కుంటాం, ఒక 1000 shares కొందాం అనుకున్నారు అనుకోండి, 1000 అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. 1 lakh shares కొందాం అనుకున్నారు అనుకోండి, 1 lakh అవుతుంది. ఆ 1 రూపీది 1 lakhతో కొన్నారు మీరు, 1 lakh shares ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఆ 1 rupee 2 rupee అయింది అంటే మీ 1 lakh ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 2 lakhs అవుతుంది. అలా డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపిటల్ బట్టి మీ రిటర్న్స్ ఉంటాయి. ఓకే. ఎంత క్యాపిటల్ పెడుతున్నాం అనే దానిపైన రిటర్న్స్ కూడా ఆధారపడి ఉంటాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం అంతా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాం కానీ నెగిటివిటీ కూడా ఉంది.
నెగిటివ్ అంటే మీరు ఓన్లీ పెరగడం గురించి చెప్తున్నారు కదా. పడ్డం కూడా ఉంటుంది కదా. అవునా? పడ్డం కూడా ఉంటుంది. పడ్డం అంటే ఇది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం. ఒక స్టాక్ని మనం కొనడమే కాదు, అమ్మొచ్చు కూడా. ఓకే. దాన్నే షార్ట్ సేల్ అంటారు. ఇప్పుడు మనం 100 రూపీస్ దగ్గర ఉంది, దీన్ని అమ్ముతున్నాం, అమ్మేమనుకోండి, అది 90కి పడింది అనుకోండి కిందకి, మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. స్టాక్ని కొనొచ్చు, అదేవిధంగా అమ్మొచ్చు. ఓకే. అమ్మితే కిందకి పడితే మీకు ప్రాఫిట్ వస్తుంది, అదే పైకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ఓకే. అదే కొన్నారనుకోండి, పైకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, అదే కిందకు వస్తే మైనస్ అయిపోతుంది. సో ఇలాగ మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనమాట. దీంట్లో నెగిటివిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నెగిటివిటీ ఏం మాట్లాడుకోవాలంటే, మనం మార్కెట్లో చాలా ఏరియాలో పర్సన్స్, మీ చుట్టుపక్కల కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, చాలామంది స్టూడెంట్స్ కానీ చేసి నేను లాస్ అయ్యానని చెప్పేసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, దీనికి ఇదొక సబ్జెక్ట్ కింద ఎవరో చూడట్లేదు దీన్ని, ఒక గ్యాంబ్లింగ్, జోదం అన్న థాట్లు కూడా వచ్చేసాయి మార్కెట్లో. అవును. ఎందుకంటే దానికి ఎందుకు అలా వచ్చిందంటే మేడం, దీన్ని అవకాశం కింద తీసుకుని చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాలో ఇప్పుడు నేర్చుకుని చేయడం అన్నది వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు, పేషెన్స్ ఉండదు. దీన్ని అవకాశం కింద తీసుకుని కొంతమంది ఏం చేస్తారంటే, అకౌంట్ హ్యాండ్లింగ్ అంటారు మేడం. దీన్ని స్టాక్ మార్కెట్కి ఒక గోస్ట్లా పట్టేసుకుందనమాట దీన్ని, అకౌంట్ హ్యాండ్లింగ్. సో అకౌంట్ హ్యాండ్లింగ్ ఎలా అంటే, ఇప్పుడు మీది 1 lakh ఉందనుకోండి, 1 lakh నాకు ఇచ్చేయండి మేడం, నేను ఏం చేస్తాను, నేను ట్రేడ్ చేస్తాను, నాకు వచ్చి కదా మరి, నేను ట్రేడ్ చేసి మీకు ప్రాఫిట్ ఇస్తానని చెప్తున్నారు. కాల్స్ వస్తాయి మీకు, మీ నెంబర్లు తీసుకుంటారు ఎక్కడో దిక్కు నుంచి డేటా తీసుకుని రోజు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అనుకోండి, ఇప్పుడు 1 lakh వచ్చింది అనుకోండి, నాకు 50,000, మీకు 50,000, పోతే నాకు సంబంధం లేదు అని చెప్తారు. వాళ్ళు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటారో, ప్రాఫిట్ని సంపాదించడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పోయినా నాకు సంబంధం లేదు కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకుండా ట్రేడ్ చేయడం కానీ, మీకు ఎవ్రీడే 1,000 ఇస్తాం 1 lakh అని చెప్పేసి చెప్పడం కానీ, ఇలా అకౌంట్ హ్యాండ్లింగ్ తీసుకుని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇండియాలో ఇలా అకౌంట్ హ్యాండ్లింగ్ ఎవరో తెలియని వాళ్ళకి, ముక్కు మొహం తెలియని వాళ్ళకి, వాళ్ళ ఫేస్ కూడా చూడరు, వీళ్ళు ఇచ్చేస్తారు. నేను ఏం చేయకుండా మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి, స్టాక్ మార్కెట్ మీద ఉన్న హైప్తో స్టాక్స్ పెరిగే న్యూస్ ఛానల్లో చూస్తారు, మనీ కంట్రీలో చూస్తుంటారు, అరే అందరికి వస్తున్నాయి కదా నాకు వస్తాయి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. సో మనీ పోతుంటాయి. అదేవిధంగా కాల్స్ అంటుంటారు మేడం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ లేకపోతే ఏదైనా క్రియేట్ చేసి, ఇక్కడ కొనండి ఇక్కడ అమ్మండి అని చెప్పేసి, ఒకటి 100 దగ్గర కొనండి 150 దగ్గర అమ్మండి అని చెప్పేసి కాల్ ఇస్తారు. ఇచ్చినోడు ఎవరో కూడా తెలియదు వీళ్ళకి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఎవరో కదా అని చెప్పి కానీ క్వాంటిటీ ఎక్కువ కొనేస్తారు మేడం. చాలా మంది ఎలా ఉంటారంటే, కొన్ని లక్షల్లో 10 లక్షలు 10 lakhs 20 lakhs కూడా పెట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో అలా పెట్టేసి చాలా మంది లాస్. మా ట్రేడింగ్ బ్రోస్ ఛానల్లో కాంటాక్ట్ అవుతుంటారు కదా, పవన్ బ్రో అని చెప్పేసి, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది మనల్ని ఎవరు కాంటాక్ట్ అవుతారంటే, నేర్చుకున్న వాళ్ళే కదా, పోగొట్టుకున్న వాళ్ళే, అందరూ పోగొట్టుకున్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్న తర్వాతే నేర్చుకుందామన్న థాట్ వస్తుంది ఎవరికన్నా సరే, అంతే కదా. సో ముందు మనీ ఉన్నంత సేపు మనకు బ్రెయిన్ పని చేయదు, పోయిన తర్వాత అరే ఫ్రాడ్ చేసాను అప్పుడు అనిపించింది కానీ ఇచ్చాను బ్రో అని చెప్పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మన వీడియో ఎవరన్నా చూస్తుంటే మాత్రం ఐ డ్రీమ్స్లో ఒకటే థింగ్, చేసేలా ఉంటే నేర్చుకుని చేయండి, లేకపోతే మొత్తానికి వదిలేండి, మీ జాబులు మీరు చేసుకోండి, ఓకేనా. సో ఆ విధంగా మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వద్దు, టెలిగ్రామ్ కాల్స్ ఫాలో అవ్వద్దు, ఎవరిని నమ్మొద్దు, ఇంక్లూడింగ్ పవన్ని కూడా. మీరు నేర్చుకోండి, యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ చాలా ఉంటుంది, మనలాంటి ఛానల్స్లో చాలామంది కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఫ్రీగా నేర్చుకోండి, ఫ్రీగా నాలెడ్జ్ పెంచుకోండి, మీకే అర్థమవుతుంది. దీనికి ఇంకో మార్గం ఉంది మేడం. బ్రో మనకు వచ్చిందో లేదో ఎలా అర్థమవుతుంది అసలు, నేను అంటున్నాను, అప్పుడు ప్రాక్టికల్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ల్యాబ్స్ చేయాలి. ఇప్పుడు ల్యాబ్స్ చేయాలంటే రియల్ మనీ పెడితే మరి రిస్కే కదా, ఎవరికన్నా లిక్సే. ఎంత మనీ ఉన్నవాడికన్నా లక్ష పోతే బాధ అనిపిస్తుంది. సో డెమో యాప్స్ ఉన్నాయి మనం మేడం, డెమో యాప్స్ ఫేక్ మనీ అనమాట. ఫేక్ మనీతో ట్రింకర్ లేకపోతే ఫ్రంట్ పేజ్ ఇలాంటి డెమో యాప్స్ ఉన్నాయి మనకి. జీరోదా, అప్స్టాక్స్, ఎల్ఐసిలు ఇలాంటి ఎలా అయితే బ్రోకరేజ్లు ఉన్నాయో వాళ్ళకి డెమో యాప్స్ ఉన్నాయి మనకి. ఆ డెమో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఫేక్ మనీతో ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒక 1 month మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారనుకోండి, తర్వాత రియల్ మనీ 10,000తో స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. సో అలా మనం ట్రేడింగ్ని స్లోగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.